నేను రెయిన్ వాటర్ ఎలా సేవ్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కానీ. పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసినాక ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎలా ఉపయోగపడుతుంది. ఇదైతే రెయిన్ వాటర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు బెంగళూరులో అయితే అవసరము. ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ రెయిన్ వాటర్ని ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో చూడొచ్చు. మొత్తం వాటర్ ట్యాంక్లో తీసుకొని వచ్చి సంపుకి వేసుకుంటున్నారు. సో అలా కాకుండా మేము వర్షపు నీళ్ళని ఫిల్టర్ వేసుకుంటే బిల్డింగ్కి, ఆ బిల్డింగ్ వాటర్ ఫిల్టర్ అయి వస్తాయి, డైరెక్ట్గా సంపుకి వేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Rainwater harvesting mitigates dependency of secondary water sources, fights water scarcity, and brings around economical savings. Rainy filter is simple yet significant tool for effortless rooftop rainwater harvesting. The filter is mounted onto a wall and the inlet of the filter is connected with the hollow pipe drawn from the roof. The filter inlet and outlet connections can be rotated 360 degrees to suit the site conditions. The hollow pipeline increases, the filter automatically switches over to centrifugal force. This supports the filter ended drain outlet, automatically flushing out dirt and debris and enabling self-cleaning. Rainwater brings life, but when it flows from your roof, it collects dirt, leaves, and bird droppings. No worries. Rainy Filters is here. Automatic self-cleaning and works without electricity, cohesive force in light rain, centrifugal force in heavy rain, with gravity powering the entire system. Runs on gravity, self-cleans, fits anywhere, 360 degrees. Made with HDP and SS304. 90% plus efficient with 10-year warranty. Still letting rain go to waste? Rainy, where every drop finds purpose. రెయిన్ వాటర్ ఫిల్టర్ని అన్బాక్సింగ్ ఎలా చేస్తామని చూపిస్తాను. చూడండి, ప్రతి ఒక్క యాక్సెసరీ ఉంటాయి. మీరు హార్డ్వేర్ షాప్లో మళ్ళీ ఇంకొక యాక్సెసరీస్ కొనుక్కొని వచ్చి ఫిట్టింగ్ చేసేది అట్లా ఏముండదు, ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంటాయి. చూడండి, చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి. ఇదే ఫిల్టరు. చూడండి, ఇట్లా ఫిల్టర్ వస్తుంది, అంతా మొత్తం కవర్ వేసి ఇస్తాము. ఇట్లా ఉంటుంది ఫిల్టరు. 360 డిగ్రీ ఏ పక్కన మీకు తిరుగుతుంది, 360 డిగ్రీ సైడ్ తిరుగుతుంది. ఇది క్లాంప్ వాల్కి. ఇవన్నీ యాక్సెసరీస్. మళ్ళీ క్లాంప్ ఇస్తాము వాల్కి వేయడానికి. మళ్ళీ ఇది ఓచర్ బుక్, మీరు దీన్ని చూసుకొని ఫిట్ చేయొచ్చు వాల్కి. ఇది 360 డిగ్రీ తిరుగుతుంది, మీకు ఏ పక్క కావాలన్నా ఆ పక్కకు తిరుగుతుంది ఇది ఫిల్టరు. చూడండి, ప్రతి ఒక్కటి ఇక్కడ యాక్సెసరీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఎలా ఇది వర్క్ అవుతుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంట్రిఫికల్ ఫోర్స్గా తిరుగుతాను కదా, ఈ సెంట్రిఫికల్ ఫోర్స్గా తిరిగి అక్కడ మెష్ నుండి బయటికి నీళ్ళు వస్తాయి, గుడ్ వాటర్ అనేవి. టెర్రస్ పైన ఎలాంటి చెదారం ఆకులు ఉన్నా కానీ అంతా ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయి గుడ్ వాటర్ మాత్రం సంపుకి లేకపోతే బోర్వెల్ రీఛార్జ్కి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పవర్ సప్లై అవసరం ఉండదు, జస్ట్ ఒక 3 ఇంచెస్ గ్రావిటీ లైన్ని తీసుకొని వస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా చేసినాం, ఇక్కడ పైప్ లైను ఇట్లా వాటర్ తీసుకొని వచ్చినాం. ఇట్లా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వాటర్ తీసుకొని వచ్చి డైరెక్ట్ అక్కడ ఫిల్టర్కి కనెక్షన్ చేసినాము. చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫిల్టర్ సెట్ చేసినాము. దీన్ని ఇక్కడ అక్కడ
ఇక్కడ ఛాంబర్ ఉంది కదా, సంపు ఉంది, సంపుకి కనెక్షన్ చేసినాము. ఇది ఎవరికైనా ప్రాజెక్ట్కి కావాల్సి వస్తుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను నేను. ఇప్పుడున్న వాటర్ పరిస్థితికి ఇది ఫిల్టర్ మాత్రం కంపల్సరీ అవసరము. ఇక్కడ చూడొచ్చు, స్కూల్స్కి, అపార్ట్మెంట్స్కి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి చేపించినాము. ఇప్పుడైతే బెంగళూరులో చాలా కష్టంగా ఉంది నీళ్ళకి. పీజీలకి అయితే వాటర్ ట్యాంకులు తీసుకుని వస్తున్నారు, అక్కడ ఇక్కడ నీళ్ళు తీసుకుని వస్తున్నారు. ఏమైనా వాటర్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మేము ఈ బిల్డింగ్కి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ చేసుకుంటే అది మేము సంపు ఉంటే సంపుకి, లేకపోతే బోర్వెల్ ఉంటే బోర్వెల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. బోర్వెల్ రీఛార్జ్ చేసుకుంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి బోర్లో కూడా నీళ్లు బాగా వస్తాయి. బోర్వెల్ రీఛార్జ్ చేసుకుంటే అందుకోసం ప్రతి ఒక్కరూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ చేసుకోండి ఇంటికి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయితే చాలా ఉపయోగకరం ఇది. ఎవరికైనా ప్రాజెక్ట్కి కావాలంటే ఉపయోగించుకోండి దీన్ని, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇష్టమైతే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. మళ్ళీ పొలంలో ఇంకుడు గుంత ఎలా చేయాలని ఒక వీడియో కూడా చేసినాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా వీడియో చూడండి.